హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చాలా హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. పిల్లలు కేక్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మైదా పిండితోటే కాకుండా ఈ విధంగా కొబ్బరితోటి కేక్ని చేయండి, చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 2.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్ని ఒకటే కప్పుతో తీసుకోవాలి. 2.5 కప్పుల వాటర్కి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ బ్లాక్ పార్ట్ని రిమూవ్ చేసి కూడా తీసుకోవచ్చు. అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. 2 యాలకుల్ని ఈ విధంగా దంచి వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. బియ్యం పిండిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం మొత్తం కరిగి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు వరకు రైస్ రవ్వని వేసుకోండి. ఇది బియ్యం రవ్వ అండి, ఆన్లైన్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇలా 1 కప్పు వరకు బియ్యం రవ్వను వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఈ మిశ్రమం బాగా దగ్గరికి పడుతుంది. బియ్యం రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మిశ్రమం ఇలా దగ్గరకు పడిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ని తీసుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి దీని టేస్ట్. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకొని సర్కిల్ లాగా కొంచెం మందంగా ఉండేటట్టు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఏ షేప్లో పెడితే ఆ షేప్లోనే ఇది ప్రిపేర్ అవుతుందండి. కొంచెం మందంగా ఉంటేనే ఇది బాగుంటుంది. ఈ విధంగా గరిటెతోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మూత తీసుకొని చేతితోటి ఈ విధంగా టచ్ చేశారంటే చేతికి తడేమి తగలలేదంటే ఇది మనకి కుక్ అయినట్లు అర్థము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని దీన్ని ఫ్లిప్ చేయండి. నేను ఇక్కడ 25 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నానండి. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మీరు 20 నిమిషాల తర్వాత చెక్ చేసుకొని చూడండి. బ్యాక్ సైడ్ అనేది గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇంకొక ప్యాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని రెండో సైడ్ కూడా ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనం పచ్చి కొబ్బరి బెల్లంతో హెల్దీగా ఈ విధంగా కొబ్బరి రొట్టెని ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకి కేక్ అని చెప్పి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. నేను పిల్లలకైతే ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.